ఎర్రబుక్కులు పిచ్చిబుక్కులు తమను ఏమీ చేయలేవన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై అన్యాయంగా దాడి చేసి అరెస్ట్ చేశారని, వారిపై కేసులు పెట్టకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇక పోలీసుల సమక్షంలో తనపై ఏకధాటిగా 5 గంటలు దాడి చేశారని, అయినా పోలీసులు పట్టించుకోలేదన్నారు ఆయన. సీఎం కుమారుడు సారథ్యంలోనే దాడులు జరిగాయి కాబట్టి ఎవరూ ఆపలేదన్నారు. తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా అంబటి రాంబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నా. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎక్కడికి పోరు. మీరు ఏదో భయపెట్టాలనుకుంటున్నారేమో మమ్మల్ని. మీరు భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేమో మొండికి వేసి కూర్చున్నామని కూడా మనం చేస్తున్నాం. మీ ఎర్ర బుక్కులు పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమి చేయలేమని కూడా మనం చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఏళ్ళు పెట్టారు, పోలీసుల చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిలిస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసిన ఒకటే, మీరు చంపేయాలి అంతేగా. దానికి కూడా సిద్ధపడి ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సంవత్సరంలో 2 సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ఉత్తరాంధ్ర నుంచి నాకు బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు. కష్టకాలంలోనే పలకరిస్తారు. మా కష్టంలోనే